ఇది ఉమ్మెత్త మొక్క నాన్న. ఇది నల్ల ఉమ్మెత్త మొక్క అని అంటారు. దీనికి కాయలు ఇలా ఉంటాయి, ముళ్ళు ముళ్ళు కింద ఉంటాయి. పిల్లలు బంతి ఆడుకున్నట్టు ఆడుకుంటారు, బంతిలా ఉపయోగించుకుంటారు. మేము కూడా చిన్నప్పుడు ఈ కాయలతో ఆడుకునేవాళ్ళం. అద్భుతమైనటువంటి మూలిక. ఈ మూలిక ఏంటంటే ఆకు మొత్తం తీసుకుని కాండాలు తీసేసి ఆకులు ముద్దగా నూరి, ఆ ముద్దగా నూరినటువంటి ముద్దను గట్టిగా పిండితే క్లాత్ వేసి అందులో రసం పసరు వస్తుంది. 1 కేజీ పసరు 1 కేజీ నువ్వుల నూనెలో వేసి చిన్న మంట మీద మరిగిస్తే ఇది మంచి ఔషధంలా తయారవుతుంది. ఆ తయారైనప్పుడు ఇందులో మైలుతుత్తమని వెయ్యాలి. మైలుతుత్తమని అంటే కాపర్ సల్ఫైడ్ అన్నమాట. దాన్ని శుద్ధి చేసి వాడాలా గురుగారు? ఎలాగా శుద్ధి చెయ్యాలా? ఓకే. ఆ శుద్ధి చేసినటువంటి కాపర్ సల్ఫైడ్ ని ఇందులో ఆ ఆయిల్ మరిగేటప్పుడు వేసి ఆ చిన్నగా ఆ కదుపుతూ మెదుపుతూ ఉంటే అది అలాగా మరుగుతూ ఉంటుంది అనమాట. ఆ మరుగుతున్న ఇంకొక 5 నిమిషాలకు దించేస్తామనక రసకర్పూరం కూడా కొంచెం అందులో వెయ్యాల. రసకర్పూరం. ఆ రసకర్పూరం వేసితే ఆ వేసిన దాని మీద మనకు ఒక రకమైనటువంటి గొప్ప దివ్యమైనటువంటి ఔషధంగా మారిపోతుంది అనమాట. అలా ఇంకొక 5 నిమిషాల్లో మనం దించేస్తాం అనేటప్పటికి పచ్చకర్పూరం వేస్తాం. పచ్చకర్పూరం అంటే ఇప్పుడు మన పూజా లడ్డూల గట్ట వేస్తారు. ఆ పచ్చకర్పూరం వేస్తాం అంటే మంచి పరిమళం రావడానికి అనమాట. ఔషధం మంచి సువాసనతో ఉంటుంది. ఇది ఎంతకాలం నుంచో మాననటువంటి కురుపులు, గ్యాంగ్రీన్, షుగర్ కురుపులు, ఆ సెప్టిక్ అయిపోయిన కురుపులు, శరీరం మీద దద్దుర్లు, దురదలు, అనేక రకమైనటువంటి గజ్జి, సిడుగు, చర్మవ్యాధి, ఎలాంటి చర్మవ్యాధులు, ఆల్ చర్మవ్యాధి ఏవైనా సరే. ఇప్పుడు షుగర్ వల్ల కొంతమందికి కాళ్ళు కట్ చేసేద్దాం అంటారు కదా, అలాంటి పుండ్లకు కూడా ఇది అలాంటి పుండ్లకు కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది. అయితే ఆ కాళ్ళు గ్యాంగ్రీన్ వచ్చేసి కాళ్ళు తీసేయాలి, ఈ కాళ్ళు తీసేస్తేనే గాని కురుపు మానదు, ఇది ఇక్కడ కట్ చేసి తీసేయాలి అన్నది కూడా చాలా మంది హాస్పిటల్లో కట్ చేసి తీసేస్తుంటారు. అన్నవరంలో మా శిష్యుడు ఒకడు ఉన్నాడు, మహేష్ అని. ఎలాంటి గ్యాంగ్రీన్ కురిపోయినా సరే కట్ చేసి తీసే అవసరం లేకుండా ఈ మందుతోనే వాడు బాగు చేసేస్తాడు. అది ఎలాంటి కురిపోయినా ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నదన్నా సరే వాడు బాగు చేసేస్తాడు. అది ఎలా వస్తుంది గురుగారు? ఆయిల్ రూపంలో వస్తుందా? ఆయిల్ రూపంలోనే చెయ్యాలి. ఇది ఇంటర్నల్ గా తీసుకోకూడదు, పై పూతకు మాత్రమే వాడాలి. లోపలికి వాడేది వేరే ఉంటుంది. ఇది కేవలం పై పూతకు మట్టు మాత్రమే దీన్ని వాడాలి. అలా వాడినప్పుడు ఎలాంటి ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్న ఆ గ్యాంగ్రీన్ అయినా సరే, ఆ షుగర్ కురుపులైనా సరే, ఎలాంటివైనా సరే మానిపోతాయి అన్నమాట. అందుచేత ఇది గొప్ప ఔషధం. పొరపాటును కూడా ఇది నోట్లోకి తీసుకోకూడదు, కడుపులోకి తీసుకోకూడదు. ఈ కడుపులోకి తీసుకోవాలి అంటే ఇగో కాయలు ఉన్నాయి కదా, ఈ కాయలు ఒక కాయగాని తింటే పిచ్చెక్కిపోతాం. అది విషకారి అన్నమాట. విషకారి అంటే ఇది ఉన్మాదం కలిగిస్తుంది అనమాట. అందుకే దీన్ని ఉన్మెత్త అని పేరు. ఉన్మాదం కలిగించేది కాబట్టి ఉమ్మెత్త. ఉన్మాదం కలిగించేది కాబట్టి ఉన్మత్త అసలు దీని పేరు. మనం ఉమ్మెత్త అంటాం లోకల్ గా, అది అందరూ కలిసి ఉమ్మెత్త అంటారు. కాదు, ఉన్మత్త దీని పేరు. అందుచేత ఈ కాయని కూడా మనము ఇంతవరకు ఆకుల గురించి చెప్పుకున్నాం. ఈ కాయలు జాగ్రత్తగా కలెక్ట్ చేసి వీటిని నీడన ఎండించినటువంటి కాయలను చూర్ణం చేసి అనేక రకాల ఔషధాల సమ్మేళనంతో దీన్ని వండి ఔషధంగా తయారు చేస్తే శుద్ధి చేసి ఈ మోకాల నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఇలాంటి నొప్పుల మీద కూడా చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు. అంటే కాయ యాక్చువల్గా ఏం చెప్తామంటే శుద్ధి చేసుకోకుండా, అంటే పర్యవేక్షణ లేకుండా డైరెక్ట్ గా యూజ్ చేయకూడదు. యూజ్ చేస్తే చాలా ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు దాని ఉపయోగం చెప్తున్నారు. ఉపయోగం మాత్రమే నేను చెబుతున్నాను. అంటే ఇది వైద్యుల పర్యవేక్షణలోనే ఒకవేళ చేసుకోవాలని ఆసక్తి ఉంటే చేసుకోవచ్చు. ఇందాక మీరు చెప్పిన తైలం ఎన్ని రోజులు వాడాల్సి ఉంటుంది గురుగారు? ఏది ఒక వారం రోజులు వాడేసరికి ఎలాంటిదైనా సరే గుణం కనిపిస్తుంది. ఒక 10 రోజులు 15 రోజులు వాడితే చాలా వరకు ఒక 50% వరకు గుణం కనిపిస్తుంది. ఒక 3 నెలలు కంటిన్యూ చేస్తే ఇంకా జీవితంలో మళ్ళీ కనిపించదు.
చర్మ వ్యాధులు అయితే మరి మన ఈ గ్యాంగ్రీన్ పుండ్లు, ఈ షుగర్ పుండ్లు, గ్యాంగ్రీన్ పుండ్లు అయితే అవి ఒక 3 నెలలు టైం పడుతుంది. ఎందుకంటే బాగా లోతుగా చుట్టూ కండ కట్టుకొని రావాలి కాబట్టి, అదేలేండి లోపల నుంచి రావాలి కాబట్టి అది బాగా పాడైపోయి ఉంటది కాబట్టి అక్కడ ఈ రక్త ప్రచరణ, వాయు సంచారం ఏవి లేక ఆ ప్రదేశం అంతా కుళ్ళిపోయి ఉంటుంది కనుక ఇదంతా రికవర్ చేయడానికి ఒక కనీసం 3 నెలలు 4 నెలలు టైం పడుతుంది. కానీ 100% ఖచ్చితంగా పనిచేస్తుంది. అలాగనే ఇది మోకాల నొప్పులు అంటే సొంటి పొడి, పెప్పళ్ళు, తర్వాత మనకు గుగ్గుల్స్, ఇలాంటి గుగ్గుల్స్ తో సమ్మెలు చేసి దీన్ని అది ఒక 10 ఒక 9 రకాలు అయితే 10ది ఇది ఒక 100 గ్రాములు చొప్పున అవన్నీ కలిపి మిశ్రమం చేసి ఒక లేహ్యపాకంగా తయారు చేసి వాడినట్లయితే చాలా అమోఘంగా పనిచేస్తుంది. ఇది ఎంత విషకారో అంత మేలు చేస్తుంది అన్నమాట. అది యాంటీబయాటిక్ లాగా విషాన్ని చంపితే అది ఔషధం. అవునన్నమాట, విషాన్ని చంపితే అది ఔషధం కింద మారుతుంది. అందుచేత ఇది చాలా అద్భుతమైనటువంటి మూలిక. ఈ మూలికను ఇది పరమేశ్వరుడి యొక్క పూజకు కూడా దీని పువ్వులను ఉన్నత పువ్వులు వాడతారు. ఎందుచేతనం అంటే ఆ శిరస్సును ధరించినటువంటి ఆ యొక్క గంగ ఏదైతే ఉన్నదో, అలాగనే కంఠంలో ధరించినటువంటి ఆ యొక్క గరణం ఏదైతే ఉన్నదో దాన్ని కూడా ఇది శుద్ధి చేసి ప్రశాంతతను కలిగించేటువంటి గొప్ప మూలిక ఉమ్మెత్త ప్లస్ ఉన్మత్త. అందుచేతన ఇది చాలా అద్భుతమైనటువంటి మూలిక. ఇందులోనే రకాలు ఉన్నట్టునే కదా గురుగారు, తెల్లగా కూడా ఉంటాయి కదా ఇందులోనే కాదు నాయన, ప్రతి మూలికలోనూ 4 రకాలు ఉంటాయి. అంటే చతుర్వర్ణమని భగవద్గీతలో కృష్ణుడు చెప్పినప్పుడు మనుషుల్లోనే కాదు మొక్కల్లో ప్రతి మొక్కలో కూడా 4 రకాలు ఉంటాయి. ఇది నల్ల ఉన్మత్త. దీని విశేషం ఏంటండి? దీని విశేషమే ఇప్పుడు నేను చెప్పిందంతా. ఆ తెల్ల ఉన్మత్త అనేది, ఆ తర్వాత పసుపు ఉమ్మెత్త అనేది, ఆ నీలి రంగు ఉమ్మెత్త అనేది దీనంత బలం వాటికి లేదు. ఇప్పుడు మీరు చెప్పింది దీంతోనే చేసుకోవాలి ఔషధాలు. తెల్ల ఉమ్మెత్తతో ఉమ్మెత్తతో పని అవ్వదు, అలాగనే పసుపు రంగు ఉమ్మెత్తతో కూడా పని అవ్వదు. ఈ నల్ల ఉమ్మెత్తకే ఇంత శక్తి, ఇంత పవర్, ఈ అన్ని మెడిసిన్ వాల్యూస్ ఎక్కువ ఈ నల్ల ఉమ్మెత్తకే ఉన్నాయన్నమాట. నేను అందుకే రకాల గురించి అడిగిన విశేషం అంతే. అడగడం మంచి పని చేశావు. ఎందుకంటే ఎక్కడ ఉమ్మెత్త మొక్క కనిపిస్తే అక్కడికి వెళ్ళిపోయి ఆకులు కోరి తెచ్చేసుకుంటే సందేహం ఉంటది కదా గురుగారు, సందేహం ఉంటది. అది తీరేలాగా నువ్వు అడగడంలో ఆ సమస్యకు పరిష్కారం ఏర్పడినట్లు అయిందనమాట. అందుచేతన ఇది చాలా అద్భుతమైనటువంటి మొక్క. ఇది ప్రతి ఇంటి దగ్గర ఉండడం కూడా చాలా మంచిది. దీని గాలి మీద పడినా కూడా ఔషధ గుణాలు దానిలో ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ గాలి తగిలినా కూడా చాలా శ్రేయస్కరం అన్నమాట. అంటే ఇంటర్నల్ గా తీసుకుంటే ఇబ్బంది, కానీ ఆ ఎక్స్టర్నల్ గా అప్లై చేస్తే మట్టు మాత్రం ఏ రకమైనటువంటి చర్మ వ్యాధులైనా, గ్యాంగ్రీన్స్ అయినా ఏవైనా సరే పూర్తిగా మారిపోతాయి. గురుగారు, ఇప్పుడు ఈ ఔషధం అంటే మీరు చెప్పిన పాలతత్వము, మైలతత్వము, రసకర్పూరం అవన్నీ మనకు నార్మల్ వాళ్ళకి అందుబాటులో ఉండకపోవచ్చు, చేసుకోవడం రాకపోవచ్చు కూడా. ఒకవేళ చేసుకోవాలి అంటే నాకు ఆ మందు కావాలి, గాంగ్రీన్ పుండ్లు ఉన్నాయి, లేదంటే చర్మ వ్యాధులు ఉన్నాయి, సోరియాసిస్ ఉంది, అలాంటి వాళ్ళకి ఒకవేళ మీరు ఏమైనా తయారు చేసి అందించగలిగే ఏర్పాటు? నా దగ్గర ఎప్పుడు తయారు చేసి ఉంటుంది నాయన. ఇదేంటంటే ఒకవేళ అలాంటి వాళ్ళకి ఎవరికైనా కావాలనుకుంటే దానిలో మన కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కాబట్టి ఆ నెంబర్ కి కాల్ చేస్తే ఆశ్రమంలో ఉన్న వాళ్ళు ఎవరో ఒకళ్ళు. మీ ఆశ్రమం వివరాలు ఏమైనా చెప్తారా? అడ్రస్? ఆశ్రమం ఇది కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మల్లిసాల గ్రామానికి 2 కిలోమీటర్ల దూరం గోకవరం రోడ్ లో ఆశ్రమం ఉంది. ఇది సిద్ధాశ్రమం. అంటే మా గురువు గారు స్వామి శివానంద పరమహంస గారు పరంపరంలో నేను ఆ విద్య పొంది కొంతకాలం 12 సంవత్సరాలు తపస్సు చేసి ఆ తపస్సు కాలంలోనే అనేక రకాల మూలికలను కూడా పరిశోధన చేసి ఇప్పుడు ఇక్కడ ఆశ్రమం స్థాపించి వేలాది మందికి వైద్యం అందిస్తున్నాను. చాలా సంవత్సరాల నుంచి నేను చూస్తూ ఉన్నాను. అవును, నీ చిన్నప్పటి నుంచి కూడా. నా చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉంది, అందుకనే ప్రేక్షకులకు తెలియాలని ఈ విషయం అడగడం జరిగింది. చాలా సంతోషం నాయన. ఎందుకంటే 10 మందికి తెలియజేయడం అనేది చాలా ఉత్కృష్టమైనటువంటి కార్యం. ధన్యవాదాలు. తీరిందా? ధన్యవాదాలు. సరే.